నమస్కారం. ఎల్ఎన్ఎస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గోకనకొండలో పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేసిన చీఫ్ విప్ జీవి. సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూ రీసర్వే ప్రక్రియలో భాగంగా వినుకొండ మండలం గోకనకొండ గ్రామంలో పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రీసర్వే పూర్తయిన రైతులకు ప్రజల ఆస్తులకు సంబంధించి ప్రభుత్వ రాజముద్రతో కూడిన కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను వారు స్వయంగా పంపిణీ చేశారు. రీసర్వే ద్వారా భూ వివాదాలు తొలగిపోతాయని, రైతులకు తమ భూములపై పూర్తి హక్కులు లభిస్తాయని జీవి ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రభుత్వ రాజముద్రతో జారీ చేసిన ఈ పాస్ పుస్తకాలు రైతులకు కొండంత అండగా ఉంటాయని తెలిపారు. అనంతరం గోకనకొండ నుండి పువ్వాడ గ్రామాల మధ్య గుండ్లకమ్మ నదిపై నిర్మిస్తున్న హై లెవెల్ బ్రిడ్జి పనులను ఆయన పరిశీలించారు. 22,33,600 పాస్ పుస్తకాలు పంపిణీ. ప్రభుత్వం రాజముద్ర వేసి మీ అందరికి పాస్ పుస్తకాలు ఇస్తున్నాం. బ్యాంకులకు వెళ్తే ఈ రాజముద్రకు నమస్కారం పెట్టుకొని బ్యాంకు వాళ్ళు లోన్లు ఇస్తారు. ఇది మీ హక్కు. గతంలో మీ భూమి మీద ఆ మాజీ ముఖ్యమంత్రి గారు ఫోటో వేసుకొని ఫోటో ఫోజులు పెడితే ప్రతి పుస్తకం మీద రాజముద్ర వేయకుండా ఫోటో ఫోజులు పెట్టారు. బ్యాంకు వాళ్ళు కొన్ని బ్యాంకులు వెళ్తే ఈ చెల్లవయ్య రేపు ప్రభుత్వం మారినప్పుడు ఈ ముఖ్యమంత్రి మారతాడు, రాజముద్ర ఉందంటే ఏ ముఖ్యమంత్రి అయినా కానీ చెల్లిద్ది అని బ్యాంకు లోన్లు కూడా ఇవ్వలే. గత ప్రభుత్వంలో గత ముఖ్యమంత్రి 5 ఏళ్ల క్రితం మరి ముఖ్యమంత్రి ఫోటోలు వేసుకొని పాస్ పుస్తకాలు ఇస్తే బ్యాంకుల్లో లోన్లు ఇవ్వలేదు. సొసైటీ బ్యాంకుల్లో కూడా మొరాయించారు. ప్రభుత్వ నేషనల్ బ్యాంకుల్లో ఎక్కడ కూడా పక్కన పెట్టారు. ఈ రోజు ఆ పరిస్థితి లేకుండా మీకు రాజముద్ర వేసి పాస్ పుస్తకాలు ఇచ్చారు. ఇవన్నీ కూడా మీ అందరికీ ఈ ఊళ్ళో 1440 మంది రైతు సోదరులకి ఈరోజు పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తున్నాం. రైతు సోదరులందరికీ ఈరోజు పాస్ పుస్తకాలు తీసుకున్న సందర్భంగా ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి రైతులందరికీ అభినందనలు తెలియజేయాలని కోరుతున్నా. ఆ వైసీపీ పాలనలో కులాల మధ్య చిచ్చు, మతాల మధ్య చిచ్చు పెట్టి ఎప్పుడు జనాలు కొట్టుకుంటా ఉంటే పాలకుల గురించి ఆలోచించకుండా ఉంటారు అని కోరుకునేవాళ్ళు. నేను చెప్తున్న వేదిక మీద ఉన్నటువంటి నాయకులకే ఊళ్ళో పార్టీలకు అతీతంగా ఐకమత్యం మెయింటైన్ చేయండి. ఎలక్షన్ అప్పుడు ఓట్లు వేసుకోండి. ఏ పార్టీ అభిమానం ఉంటే వేసుకోండి. తర్వాత మాత్రం గ్రామం ఎలా అభివృద్ధి చేయాలా, మన మండలం ఎలా అభివృద్ధి కావాలి, మన నియోజకవర్గం ఎలా అభివృద్ధి కావాలి, గ్రామం యొక్క అభివృద్ధి ఆశయంగా అన్ని పార్టీలు కలిసి పనిచేయాలని ఈ సందర్భంగా గ్రామ వంశులందరికీ పెద్దలందరికీ మనవి చేస్తున్నా. నేను వచ్చినప్పుడు పూలు చల్లటం, కాకర పోతులు బాగా వెలిగిస్తున్నారు. నేను మిమ్మల్ని కోరుకునేది ఏంటంటే మీరు చూపించే అభిమానం చాలు. ఈరోజు ఎక్కడ కూడా గొడవలు జరుగుతుంటే కంట్రోల్ చేయాలి. గొడవలు లేకుండా ప్రశాంతంగా సంతోషంగా ప్రతి కుటుంబం ఆనందంగా ఉండాలి, ప్రతి గ్రామం ఆనందంగా ఉండాలి. ఇది మన ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యం. తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వ లక్ష్యమని, చంద్రబాబు గారు ఆశయమని మీ అందరికీ నేను మనవి చేస్తున్నా. కాబట్టి ప్రతి గ్రామంలో కూడా ఐకమత్యంగా ఉండి పెత్తనం కోసం పోటీ పడటం కాదు, గ్రామాన్ని అభివృద్ధి చేయడంలో పోటీ పడాలా. మంచి సంస్కారాలు కావాలా, పక్క వాళ్ళని గౌరవించేటువంటి మంచి సాంప్రదాయం కావాలా. చిన్న చిన్న కీసులాట్లు ఇది గ్రామానికి మంచిది కాదని ఈ సందర్భంగా పెద్దలందరూ కూడా గమనించాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. గ్రామాన్ని ఎలా అభివృద్ధి చెందాలో ఆలోచిస్తే అందరూ తలా ఒక చేస్తే మన ఊరు బాగా అభివృద్ధి చెందింది. ఈరోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వారసత్వ హక్కు, గతంలో కొడుకులకి కూతుర్లకి అన్నదమ్ములు పార్టీషన్ రాసుకుంటే కూడా అయ్యా రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి రిజిస్ట్రేషన్ డబ్బులు కట్టండి, అప్పుడు మేము పాస్ పుస్తకాలు ఇస్తామని చెప్పేవాళ్ళు. అవునా కాదా? గతంలో రిజిస్ట్రేషన్ చేసుకోండి, మీ అన్నదమ్ములు కావాలంటే పంచుకోండి, పార్టీషన్ రాసుకోండి, కానీ రిజిస్టర్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ ఫీజు కట్టాలని చెప్పేవాళ్ళు. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు 10 లక్షల రూపాయల ఆస్తి వరకు కేవలం 100 రూపాయలు చెల్లించి మీరు కొడుకులకు గాని కూతుర్లకు గాని అన్నదమ్ములకు గాని వారసత్వ భూమికి ఉన్నటువంటి ఆస్తిని, పట్టా భూమిని, వారసత్వ హక్కు భూమి పంచుకునే అధికారాన్ని కేవలం 100 రూపాయలకే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి గారు ఇచ్చినందుకు ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి మన చంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలియజేయాలని కోరుతున్నా. మహానుభావుడు ఈరోజు చంద్రబాబు గారి వలన రాష్ట్రంలో లక్షలాది మంది రైతులకు మేలు జరిగింది. ఎందుకంటే ఈరోజు రిజిస్టర్ ఆఫీసులో రిజిస్టర్ ఫీజు కట్టే పని లేదు. అన్నదమ్ములు పంచుకోవాలన్నా, కొడుకులకు పెట్టాలన్నా, ఆస్తి పెట్టాలంటే 100 రూపాయలు కడితే చాలు మీకు ఆస్తి హక్కు, వారసత్వ హక్కు వెంటనే మీ ఇష్టం వచ్చిన రక్త సంబంధికులకి మీరు రాసుకునే హక్కు ఈరోజు కేవలం 100 రూపాయలకి చంద్రబాబు గారు ఇచ్చారంటే ఇది రాష్ట్ర రైతాంగం అంతా సంతోషిస్తున్నారని మీ అందరికి నేను మనవి చేస్తున్నా.
అలాగే సాదా బైనామాలు 2024కు ముందు అగ్రిమెంట్ 10 ఏళ్ల క్రితం అగ్రిమెంట్ అయ్యి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలా. అట్లాగే 20 ఏళ్ల క్రితం ఉన్నాయి కూడా కొంతమంది రిజిస్ట్రేషన్ చేసుకోవాలా. అలాగే 2024 ముందు 2 సంవత్సరాల క్రితం ఎవరైతే అగ్రిమెంట్లు ఉన్నాయో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకొని రిజిస్ట్రార్ ఆఫీసులో ఫీజు చెల్లించి ఎంఆర్ఓ దగ్గర క్లియరెన్స్ తీసుకుంటే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకునే హక్కు కూడా సాదా బైనామాల్లో అగ్రిమెంట్ రూపంలో ఉన్నటువంటి స్వాధీనం హక్కులో ఉన్నటువంటి భూముల్ని తహసీల్దార్ గారి అప్రూవల్ తోటి ఈరోజు మీరు రిజిస్టర్ చేసుకునేటువంటి అవకాశం వచ్చింది. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుతున్నా. భవిష్యత్తులో ఈ అగ్రిమెంట్లు కొంతవరకే. అగ్రిమెంట్ అంటే అది 3 సంవత్సరాలు వ్యాలిడిటీ ఉండొచ్చు, ఆ తర్వాత అగ్రిమెంట్లు నడవు. ఈ అవకాశాన్ని ఇప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. భవిష్యత్తులో ఏదైనా భూమి కొనాలంటే తొందరగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అచ్చం అగ్రిమెంట్ల మీద, స్వాధీన అగ్రిమెంట్ల మీద ఆధారపడకూడదని రైతు సోదరులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. అట్లాగే ఈరోజు రైతులందరూ ఎన్నో రోజుల నుండి అటు పొలాలు పోవాలంటే గుండకం అవతల కూడా గోకరకొండలో పొలాలు ఉన్నాయి. అటు నూజెండ మండలం పోవాలంటే ఇటు చుట్టూ తిరిగి పోవాలి. మళ్ళీ అలా కాకుండా 20 కోట్ల 30 లక్షలు 20 కోట్ల 30 లక్షలతో హై లెవెల్ బ్రిడ్జి తీసుకొచ్చాం. ఇక్కడ ఆ బ్రిడ్జి నిర్మాణం మొదలు పెట్టాం. ఇప్పుడే వెళ్ళి మళ్ళీ బ్రిడ్జి ఎలా కన్స్ట్రక్షన్ జరుగుతుందో ఇంజనీర్లు రమ్మన్నా అది కూడా పర్యవేక్షిస్తా. అంటే వైసీపీ అధికారులు ఉన్నారు, 5 ఏళ్ల అధికారుల నుండి ఒక బ్రిడ్జి కాదు కదా, ఒక కలవట్టు కట్టలేకపోయారు. మీ ఊర్లో ఎక్కడన్నా ఒక కలవట్టు కట్టారా? 5 ఏళ్ల వైసీపీ పాలనలో చెప్పండి అమ్మా, ఎక్కడన్నా కట్టారా కలవట్టు? ఒక చిన్న కలవట్టు ఏ ఊళ్ళో కూడా కట్టలా. ఓ సైడ్ కాలువ దీలా, ఓ సిమెంట్ రోడ్డు కూడా ఇలా, కనీసం శ్మశానాల్లో చెట్టు కూడా బికలా. అది వైసీపీ పాలనలో ఇసుక అమ్ముకోవడం, అమరావతి ఇసుక కూడా కోట్ల రూపాయలు దోచుకున్నారు. బ్రాందీ విస్కీలు, నాసి రకం బ్రాందీ విస్కీలు అయితే తాగినోడు తాగినట్టు హాస్పిటల్ పోయారు. 2 నెలలు మందు తాగాడంటే వాడు కిడ్నీ ప్రాబ్లమో, హార్ట్ అటాకో, పెరాలసిస్, స్ట్రోకో వచ్చినాయి. నాసి రకం బ్రాందీ విస్కీలు అమ్మి జగన్మోహన్ రెడ్డి ప్రజల ఆరోగ్యం నాశనం చేశాడు. సుమారు 25 లక్షల మంది హాస్పిటల్ పాలయ్యారు. సుమారు మరి వేలాది మంది ఈ రాష్ట్రంలో ఆ నాసి రకం బ్రాందీ విస్కీలు తాగి వేల మంది చనిపోయారు, అనారోగ్యంతో చనిపోయారు. కాబట్టి అంటే స్వార్థంతో 1000 కోట్లు సంపాదించుకోవాలనుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. కానీ ప్రజల ఆరోగ్యం పోతుంది, ప్రజలు నష్టపోతారు, కొంతమంది ప్రాణాలు పోతాయని ఎప్పుడు ఆలోచించలా. ప్రజల ప్రాణాలు పోయినా పర్లా, వాళ్ళ ఆరోగ్యం పాడైపోయి హాస్పిటల్ పోయినా పర్లా, నా అవినీతి సంపాదన నాకు ముఖ్యం అనుకున్న గత పాలకులను చూసి ప్రజలు నివ్వెరకపోయారు. గంజాయి గుట్కాలు కాలేజీల్లో మరి అన్ని చోట్ల యువత పాడైపోయే దిశకి వైసీపీ పాలనలు వస్తే, ఈరోజు చంద్రబాబు గారి పాలన రాగానే ఒక పక్క ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, మరో పక్క పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గారు గంజాయి ఎక్కడున్నా కానీ కఠినమైన చర్యలు తీసుకోమని చెప్పడం జరిగింది. ఈరోజు రాష్ట్రం అంతా అభివృద్ధిలో ముందుకెళ్తుంది. వంగపల్లి బ్రహ్మంను గుర్తించి ఫోటో పరివార్ సంస్థ ఇండియన్ వెడ్డింగ్ ఫోటోగ్రఫీ ఫెస్టివల్ అవార్డ్స్ హైదరాబాద్లో కేబిఎన్ ఫంక్షన్ హాల్లో ఫోటో పరివార్ ఇండియా నెట్వర్క్ వారు ఘనంగా నిర్వహించారు. వినుకొండకు చెందిన ఫోటోగ్రాఫర్ వంగపల్లి బ్రహ్మయ్యకు వెడ్డింగ్ ఫోటోగ్రఫీ బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డును అందజేశారు. కార్యక్రమం ప్రిన్సిపల్ ఆనంద్, ప్రొఫెసర్ కమలారాం, ఇప్పలపల్లి రమేష్, ఫోటో టెక్ అభిమన్యు, రాపర్తి శ్రీనివాస్ గౌడ్ తదితరుల చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు. పట్టణానికి చెందిన పలువురు ఫోటోగ్రాఫర్స్, ప్రముఖులు అభినందనలు తెలిపారు. వినుకొండ పట్టణంలోని ప్రభుత్వ చీఫ్ విప్ వారి కార్యాలయంలో ఈ నెల 15వ తేదీన జరగనున్న మన్నేపల్లి లక్ష్మీ నరసింహస్వామి వారి తిరునాళ్ల ఏర్పాట్లకై కీలక సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు పాల్గొని తిరునాళ్లకు సంబంధించిన గోడ పత్రికలను ఆవిష్కరించారు. తిరునాళ్ల సందర్భంగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు, రాజకీయ నాయకులు సమన్వయంతో పనిచేయాలని చీఫ్ విప్ సూచించారు. తాగునీరు, ట్రాఫిక్ నియంత్రణ, భద్రతాపరమైన అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. పట్నంలోని ఎండీఓ ఆఫీస్ దగ్గరలో రైతు భోజనశాలని శాసనసభ్యులు ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు ప్రారంభించడం జరిగింది. ఆల్ ఇండియా కిసాన్ మహాసభ తోట ఆంజనేయులు అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు ప్రసంగించారు. రైతు భోజనశాల అనేది చాలా మంచి కార్యక్రమాన్ని ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి సుదూర గ్రామాల నుండి అనేక మంది రైతులు పట్టణానికి వస్తున్నారని, వచ్చినటువంటి రైతు కూలీలు కేవలం 45 రూపాయలకే భోజనాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని, భవిష్యత్తులో ఇలాంటి భోజనాలు మరింత అభివృద్ధి చెంది రైతులకు, కార్మికులకు ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామన్నారు. భవిష్యత్తులో ప్రభుత్వ సహకారం కూడా ఉంటుందన్నారు. అనంతరం రైతులకు ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయుల చేతుల మీదుగా భోజనాన్ని అందజేశారు.
ఈ నెల 12వ తేదీ జరిగే జాతీయ సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉలవలపూడి రాము అన్నారు. నర్సరావుపేట సిపిఐ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నర్సరావుపేట నియోజకవర్గ కార్యదర్శి చక్రవరపు సత్యనారాయణరాజు అధ్యక్షతన పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉలవలపూడి రాము మాట్లాడుతూ ఈ నెల 12వ తేదీన జాతీయ స్థాయిలో కర్షక కార్మిక సంఘాలు తలపెట్టిన సార్వత్రిక సమ్మెను పల్నాడు జిల్లా రైతులు కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలన్నారు. ఈ నెల 12వ తేదీన దేశవ్యాప్తంగా రైతులు కార్మికులు కష్టజీవులందరూ కలిసి ఈ నెల 12వ తేదీన నరేంద్ర మోడీ గారి నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా సమ్మె చేయడానికి తీర్మానం చేయడం జరిగింది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని కార్మిక సంఘాలు రైతు సంఘాలు ఈ సమ్మె 12వ తారీఖుని విజయవంతం చేయడానికి ఈ సమ్మె తీసుకొచ్చారు. మన పల్నాడు జిల్లాలో ఉన్న రైతులు కార్మికులు కష్టజీవులందరూ కూడా రేపు 12వ తారీఖు సమ్మెలో పాల్గొనాలని, ఈ జరిగే సమ్మె మన కోసం మన బిడ్డల భవిష్యత్తు కోసం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు 12వ తారీఖు నర్సరావుపేట మన పల్నాడు జిల్లాలో జరిగే అన్ని ప్రాంతాల్లో జరిగే సమ్మెను విజయవంతం చేయాలని పిలుస్తున్నాం. సోదరులారా, నరేంద్ర మోడీ గారు 2014వ సంవత్సరంలో ప్రతిపక్ష నాయకుడిగా ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా అమలు చేయాల. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్నాడు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయకపోగా రైతులు వాడే ఎరువులు, రైతులు వాడే పురుగు మందులు, రైతులకు కావాల్సిన అయితే వ్యవసాయ పనిముట్లు రేట్లను రెట్టింపు చేశాడు. రైతుల ఆత్మహత్యలు రెట్టింపు చేశాడు తప్ప రైతులకు ఏ ఒక్కటి వరక పెట్టకపోగా రైతుల్ని నడ్డి విరిచి రైతులకి ఉరితాళ్ళు వేసే 3 వ్యవసాయ నల్ల చట్టాలు తీసుకొచ్చి రైతుల్ని ఇబ్బంది పెట్టేటట్టుగా చూడాలని చూస్తే రైతులందరూ కూడా తెలివిగా ఈ విషయంలో ముందే నరేంద్ర మోడీ గారి కుట్రని పసిగట్టి చెలో ఢిల్లీకి పిలుపునిచ్చి 13 నెలల పైగా ఢిల్లీ నడిబొడ్డులో ఎండకి చలికి వానకి తడుచుకుంటూ పిట్టల్లాగా ప్రాణాలను అర్పించి నరేంద్ర మోడీ గారికి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. నరేంద్ర మోడీ గారు రైతుల ఉద్యమానికి అబ్బో దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా రైతులకు గ్రాప్ పెరిగిపోతుంది, నా ప్రభుత్వానికి నష్టం జరుగుతుంది అని ఆలోచించుకొని వ్యవసాయ నల్ల చట్టాలు తీసుకుంటాను. కానీ చట్టబద్ధం చేయాల. అదే కాకుండా వ్యవసాయానికే కాకుండా కార్మికులు నడిపించే 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చాడు. ఈ 4 లేబర్ కోడ్ల వల్ల మాకు ఇబ్బంది జరుగుతుందయ్యా, నువ్వు తీసుకొచ్చింది కాదయ్యా, మేము మా రక్తాన్ని దారబోసి మా రక్తాన్ని జెండాగా తయారు చేసుకొని తీసుకున్న కార్మిక చట్టాలని హరింపజేస్తారంటే మేము ఊరుకోమయ్యా, మా పని దినాలను పెంచి మా ఆదాయాన్ని గండి కొడుతుంటే మేము చూస్తూ ఊరుకోలేమయ్యా అని కార్మిక రైతు సంఘాలు అన్నీ కలిసి 12వ తారీఖున దేశవ్యాప్తంగా సమ్మెకి పిలుపునివ్వడం జరిగింది. ఈ సమ్మె ఎవరి కోసం? ఒక్కసారి పల్నాడు జిల్లా రైతులు కార్మికులు కష్టజీవులందరూ కూడా ఆలోచించాలి. నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఏదైతే మన దేశానికి స్వతంత్రం తీసుకొచ్చాడో మహాత్మా గాంధీ గారి పేరును కూడా గ్రామీణ ఉపాధి పథకాలు తీసేసి ఆయన ఎవరో పేరు తీసుకొచ్చిన పరిస్థితి. నరేంద్ర మోడీ గారి పరిపాలన వచ్చిన తర్వాత పేదవాడుగానే మిగిలిపోయాడు తప్ప ఏ ఒక్క పేదవాడు సుఖ సంతోషాలతో నిలవలా. భారతదేశం అప్పులకు ఉపయోగం తప్ప ఏ ఒక్కడికి కూడా ఉపయోగం. ఎవరికి ఉపయోగం జరిగిందంటే నరేంద్ర మోడీ, ఆదాని లాంటి గుప్త పెట్టుబడిదారులు, యువత అంబానీ దేశమంతా కరోనాతో కొట్టుకుపోతుంటే, కరోనాకి పెట్టులాగా రాలిపోతుంటే ఒక అంబానీ యొక్క ఆదాయం ఆ ఏడాది 20 లక్షల కోట్ల రూపాయలు పెరిగిందంటే, ఒక గుజరాత్లో పరిపాలించే వాళ్ళ ఆదాయం పెరిగిపోతుందంటే మన దేశానికి నరేంద్ర మోడీ గారు ఏం తీసుకొస్తున్నారు, ఏం చేస్తున్నారని ఆలోచించాలి. పల్నాడు జిల్లాలో ప్రతి ఒక్క రైతన్న కార్మికన్న అందరూ కూడా చేయి కలిపి మన జిల్లాలో జరిగే సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శిగా ప్రతి ఒక్కరికి పేరున తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంతటితో వెళ్ళాను సమాప్తం. తిరిగి రేపటి వెళ్ళాన్స్లో కలుసుకుందాం. నమస్కారం.